హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. క్లాస్ 2 వాటర్ కలర్స్ది. ఇక్కడ మనం వేసేది డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాప్ కలర్ తీసుకుంటే 2 డ్రాప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాన్ని మిక్స్ చేసి డైరెక్ట్గా వేసాను ఇక్కడ. సో ఇది డార్కర్ గ్రీన్ వాల్యూమ్. దీంట్లోనే కలర్ థిక్గా తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో చూసాం. ఇదేమో లైట్గా వచ్చింది. నెక్స్ట్ దాంట్లో కంప్లీట్గా లైట్ ఉంది. అంటే ఫస్ట్ దాంట్లో డార్కర్ గ్రీన్, సెకండ్ దాంట్లో దాన్ని కొంచెం లైట్గా చేసి ఈక్వల్గా వేసాం. థర్డ్ దాంట్లో బార్డర్స్కి డార్క్ వచ్చి మధ్యలో లైట్ వచ్చింది. సో ఫోర్త్ దాంట్లో మనం వేసేటప్పుడు అక్కడక్కడ కొంచెం కొంచెం ప్యాచెస్ లాగా వచ్చి కలర్ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రష్ పట్టుకోవడం యాంగిల్ ఎట్లా ఉంది, ఎంత యాంగిల్లో బ్రష్ని మీరు పేపర్ మీద ప్రెస్ చేసినప్పుడు దాని షేప్ ఏ రకంగా వస్తుంది అనేది కొంచెం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే లీఫ్ వేసేటప్పుడు ప్యాచ్ లాగా వస్తుందో దాన్ని డిస్టర్బ్ చేయకండి. అంటే న్యాచురల్గా ఉండే థింగ్స్ కొంచెం కాస్త ప్యాచెస్ రాకంగా డార్కర్ వాల్యూమ్స్ ఒక చోట, లైటర్ వాల్యూమ్స్ ఒక చోట మనకి లీఫ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ లైట్ కలర్ వేసాను. జస్ట్ మీరు చెక్ చేయాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రష్ ప్రెషర్ ఎంత ఉంది, కలర్స్ ఎంత తీసుకున్నాం అనేది. ఇక్కడ నేను లీఫ్ ఒక డ్రా చేశాను కాస్త పెద్దది. దాంట్లో ఫస్ట్ స్టెప్ నేను లైట్గా వేసుకున్నాను. దాని తర్వాత సెకండ్ స్టెప్ దాని మీదనే వన్ సైడ్ హాఫ్ వరకు డార్కర్ వాల్యూమ్ ఇచ్చాను ఇక్కడ. ఇచ్చిన తర్వాత దాన్ని స్మూత్గా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ ఇక్కడ మళ్ళీ ఒకసారి డైరెక్ట్ వాటర్ తోటి జస్ట్ బార్డర్ని టచ్ చేశాను. మన లీఫ్ కంప్లీట్ అయిపోయింది. దీని లోపల వాటర్ షేడ్స్ ఏ రకంగా ఉంది, కలర్ షేడ్స్ ఏ రకంగా ఉంది అనేది చెక్ చేసుకోండి ఒకసారి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తే మీకు కాస్త న్యాచురల్గా కనిపిస్తాయి లీవ్స్ అనేవి. ఇక్కడ ఇంకొకటి డ్రా చేస్తున్నాను లీఫ్. ఫస్ట్ కొంచెం కలర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసేసాను ఈ షేప్లో, లీఫ్ షేప్లో. అయిపోయిన తర్వాత డార్కర్ వాల్యూమ్ దాని మీద టచ్ చేస్తున్నాను. సేమ్ డార్కర్ వాల్యూమ్ తోటి దానికి సైడ్స్ కూడా ఇంకొంచెం డార్కర్ వాల్యూమ్ ప్రజెంటేషన్ ఇచ్చాను ఇక్కడ. ఎప్పుడైనా వాటర్ కలర్స్ వేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ స్లోగా వేయాలి. ఒకటేసారి డార్కర్ వాల్యూమ్స్ తీసుకోకూడదు. సో ఇక్కడ ఇంకొక మెథడ్ డ్రా చేస్తున్నాను. కంప్లీట్గా బార్డర్స్కి మాత్రమే షేప్ ఇచ్చాను. మధ్యలో మాత్రం నేను ఓన్లీ వాటర్తో టచ్ చేశాను అంతే. మొత్తం అంతా లీఫ్ అనేది మధ్యలో మొత్తం ఆ కలర్స్ పిగ్మెంటేషన్ మొత్తం అంతా తీసుకుంటూ ఉంటుంది. జస్ట్ బార్డర్ ఇచ్చి మధ్యలో వాటర్తో టచ్ చేస్తున్నాను అంతే. బార్డర్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ తోటి మధ్యలో టచ్ చేశాను. బ్రష్ ఒకసారి క్లీన్ చేసి వాటర్తో టచ్ చేశాను ఇక్కడ. ఇక్కడ చిన్న చిన్న లీవ్స్ వేస్తున్నాను. లైట్ కలర్ ఫస్ట్, అదే వాటర్ లీఫ్లో అంటే లైట్ కలర్గా మిక్స్ చేసుకున్నాను. వాటర్ ఎక్కువగా ఉంది.
చిన్న చిన్న లీవ్స్ టచ్ చేసేస్తున్నాను ఇక్కడ, చాలా చిన్న లీవ్స్. సో ఇది ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత లైట్ షేడ్ దానికి స్టార్టింగ్లో కొంచెం డార్కర్ వాల్యూమ్ టచ్ చేశాను అంతే కలర్. ఒక్కసారి డార్క్ కలర్ లైట్ కలర్ ఫ్యూ సెకండ్స్లో అవి మొత్తం మిక్స్ అయిపోయి మంచి టెక్స్చర్ కనిపిస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టాను, చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను గ్రీన్ కలర్ తోటి డైరెక్ట్గా. సో ఒకసారి డాట్స్ పెట్టిన తర్వాత బ్రష్ను ఒకసారి క్లీన్ చేసుకొని, సో చిన్న చిన్న డాట్స్ పెట్టిన తర్వాత దాని లైన్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నాను. ఆ కలర్ దాని లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ని ఎట్లా వేయచ్చు, ప్రాసెస్ ఏంటి, మెథడ్ ఏంటి, వాటర్ ఎంత తీసుకోవాలి అనేవి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడ లీవ్స్ డ్రా చేసుకుంటున్నాను. సో వన్స్ లీవ్స్ డ్రా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎల్లో కలర్ వేసాను. ఎల్లో కలర్ వేసిన తర్వాత దాని మీద గ్రీన్ కలర్ తోటి టచ్ చేశాను అంతే ఒక సైడు. దాని తర్వాత దాన్నే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చాలా న్యాచురల్గా కనిపిస్తాయి లీవ్స్ ఈ రకంగా. వాటర్ ఎక్కువగా తీసుకొని ఎల్లోని వేసాను ఫస్ట్ స్టెప్. అయిపోయిన తర్వాత లైట్ గ్రీన్ని ఒక హాఫ్ సైడ్ దాని మీద వేస్తున్నాను. అయిపోయిన తర్వాత దాంతో స్ప్రెడ్ చేసుకుంటే చాలా న్యాచురల్గా కనిపిస్తాయి లీవ్స్ ఇవి. ఇంకొక థిన్గా ఉండే లీవ్స్ వేసాను ఇక్కడ. ఈ లీవ్స్ వేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లైట్ గ్రీన్ కలర్, వాటర్ ఎక్కువ ఉంది, లైట్ గ్రీన్ కలర్ బేసిక్ కలర్ కింద ఇచ్చేసాను ఫస్ట్. అయిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం డార్కర్ గ్రీన్ని కాస్త టచ్ చేస్తున్నాను పైకి.
ఇక్కడ ఇంకొక లీఫ్ మోడల్ డ్రా చేశాను. దీనికి ఒక టెక్నిక్, ఫస్ట్ మనం వాటర్ అప్లై చేసాము, అయిపోయిన తర్వాత డార్కర్ వాల్యూమ్ గ్రీన్ ఇచ్చేసాం. డార్క్ కలర్ గ్రీన్ ఇచ్చిన తర్వాత పైనుంచి ఒక్కసారి ఎల్లోతో టచ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ముందే వాటర్ ఇచ్చాం కాబట్టి డార్క్ గ్రీన్ ఎల్లో రెండు మిక్స్ అయిపోయి మధ్యలో మనకి లైట్ గ్రీన్ ప్రజెంటేషన్ వచ్చేస్తుంది. చాలా క్యూట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేవి. ఇక్కడ మీకు మిక్స్ అయిపోతున్న కలర్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. డార్కర్ కలర్, ఎల్లో కలర్, మధ్యలో లైట్ గ్రీన్ షేడ్. సో ఫస్ట్ వాటర్ అప్లై చేయడం, దాని తర్వాత డార్కర్ గ్రీన్, దాని తర్వాత ఎల్లో ఒకసారి టచ్ చేస్తాం మనం ఇక్కడ. నెక్స్ట్ దాంట్లో డైరెక్ట్గా గ్రీన్ కలర్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేస్తూ వస్తుంటే ఒక చోట డార్కర్, ఒక చోట లైటర్ వచ్చింది. ఎక్కడైతే డార్క్ వచ్చిందో దాన్ని టచ్ చేయొద్దు. దాన్ని టచ్ చేయకుండా ఉంటేనే అది ఎక్కువగా న్యాచురల్గా కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ లీఫ్లో పైన డార్కర్, కింద డార్కర్ వచ్చి మధ్యలో ట్రాన్స్పరెంట్గా వచ్చింది. సో అది చాలా న్యాచురల్గా ఉంది. థర్డ్ లీఫ్లో డైరెక్ట్గా లైట్గా ఫ్లాట్గా ఉంది కలర్. దానికి ఏమీ యూజ్ చేయలేదు ఎక్స్ట్రా కలర్స్. ఇక్కడ ఇంకొక షేప్ ఆఫ్ లీవ్స్. ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే డైరెక్ట్గా డార్కర్ కలర్ తీసుకున్నాను. డార్కర్ కలర్ కూడా తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకున్నాను. దాన్ని తీసుకొని వచ్చి డ్రాగ్ చేసి దాని టిప్ దగ్గర వదిలేస్తున్నాను ఆ డార్క్ కలర్ని, ఆ వాటర్ టచ్ అనేది. అట్లా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే స్లోగా అది పైకి స్ప్రెడ్ అయిపోయి చాలా న్యాచురల్గా లీఫ్ కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చేస్తుంది.
సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎల్లో వేసాను, ఫ్లాట్గా కలర్, వాటర్ ఎక్కువగా తీసుకున్నాను. ఎల్లో వేసాక లైట్ గ్రీన్ తోటి టచ్ చేశాను, ఎడ్జెస్ వదిలేసాను, మధ్యలో మాత్రమే లైట్ గ్రీన్ వేసాను. ఎక్కడైతే లైట్ గ్రీన్ వేసానో ఆ వేసిన చోట డార్కర్ వాల్యూమ్తో జస్ట్ ఒకసారి ఓ చిన్న లైన్ టచ్ చేస్తే ఆ ఎల్లో, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ మిక్స్ అయిపోయి చాలా మంచి కలర్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సెంటర్లో హైలైట్ కోసం అని చెప్పేసి వైట్ వదిలేసాను. ఇంకొకసారి జస్ట్ ఒకసారి టచ్ చేస్తున్నాను డార్కర్ వాల్యూమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ క్లాస్లో కలుద్దాం. వాటర్ కలర్స్ పెయింటింగ్. బాయ్.